టీచింగ్ ఉంటది. పెద్ద స్టోరీ ఉంటది దానికి అదంతా. వెబ్‌సైట్ ఈజీగా చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. నేను అది చెప్పాను గదండీ మీకు. వెబ్‌సైట్ ఎట్లా చేద్దాం ఏందనేది. మీకు ప్రెజెంట్ అయితే మీరేంటంటే వెబ్‌సైట్ ఓవర్ వ్యూ నేర్చుకోండి. ఏమేం పేజెస్ ఉంటాయి. పేజెస్ ఏంటి? స్ట్రక్చర్ ఏందనేది నేర్చుకుంటే సరిపోతది మీకు. ఓకేనా? సో, ఇక్కడ మనం నిన్న నేర్చుకున్న టాపిక్ ఏంటంటే హెడర్ ట్యాగ్. హెడర్ ట్యాగ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ఎలిమెంట్ హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్ ఇవి. ఓకేనా? ఇది బ్యాక్ ఎండ్‌లో మనకి దీని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ట్యాగ్స్ రేంజ్ అంటే హెచ్1 నుండి స్టార్ట్ అవుతది. ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఇవన్నీ మనకు బేసిక్ ఏంటంటే హెడర్ ట్యాగ్స్ అనేవి మనము డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. హెచ్1 ట్యాగ్ అంటాం, హెచ్2 ట్యాగ్ అంటాం, హెచ్3 ఇన్ని ఉంటాయి అన్నీ అలా మనకు ఉంటుంది బేసిక్‌గా. ఓకే. సో, బేసిక్‌గా వీటి వల్ల యూజ్ ఏంటిదంటే మనకి ఇప్పుడు మన వెబ్‌సైట్‌లో హెడ్డింగ్స్ ఉన్నప్పుడు వీటికి జనరల్‌గా వీళ్ళు వెబ్‌సైట్ డెవలపర్స్ ఏంటంటే ఇష్టం ఉన్నట్టు హెడర్ ట్యాగ్స్ పెడతారన్నట్టు. ఓకేనా? హెడర్ ట్యాగ్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనం క్రాలింగ్ ఇండెక్స్ అనే టాపిక్ మనం నేర్చుకున్నాం కదా! ఆ క్రాలింగ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మెయిన్‌గా ఈ హెడర్ ట్యాగ్స్ అనేవి క్రాల్ చేసుకుంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనము కీవర్డ్ రీసెర్చ్ చేసినాం. కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు ఎస్సీఓ క్లాస్ రూమ్ ట్రైనింగ్స్ అని మనము గూగుల్ సెర్చ్ చేసినప్పుడు ఆ కీవర్డ్స్ ఏంటంటే ఫస్ట్ హెచ్1లో ఉంటే ఇది ఎక్కువ డిస్ప్లే అవ్వడానికి స్కోప్ ఉంటుంది అన్నట్టు. అంటే ట్రిగ్గర్ అవ్వడానికి హోమ్ పేజ్లో ట్రిగ్గర్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది మనకి. సో బేసిక్ ఏంటంటే హెచ్1 ట్యాగ్ అనేది మ్యాండేటరీ కంపల్సరీ మనం పెట్టాల్సిందే ఇంకా. పెట్టడం వల్ల ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే యూజర్ కూడా అర్థమైపోతాయి ఏం హెడ్డింగ్స్ ఉన్నాయి. ఇంకో కొన్ని కొన్ని సార్లు ఏంటంటే స్నిపెట్లో కూడా డిస్ప్లే అవుతుంది అనేది. ఈ స్నిపెట్ ఉంది కదా ఈ స్నిపెట్లో కూడా డిస్ప్లే ఛాన్స్ ఉంటుంది. కొన్ని కొన్ని ఉండొచ్చు, మోస్ట్లీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ పాయింట్ ఏం నేర్చుకోవాలంటే ఇక్కడ హెడర్ ట్యాగ్స్ అనేది మనము యాజ్ ఎ డిఎంగా మనం ఎందుకు యూజ్ చేసుకోవాలంటే ఒక కీవర్డ్ దీంట్లో పెట్టుకోనికి స్కోప్ ఉంటుంది మనం. ఓకేనా? కీవర్డ్ పెట్టుకోనికి ఇప్పుడు మనం యూఆర్ఎల్ని ఎలా యూజ్ చేసుకున్నాము కీవర్డ్స్ పెట్టుకోనికి యూజ్ చేసుకున్నాము. ఈ ఎడిట్ ట్యాగ్స్ కూడా మనకు అలానే యూజ్ చేసుకుంటాం. ఓకేనా? మరి దీన్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనకు తెలియాలి కదా! ఓకేనా? సో మీ టాస్క్ ఏంటంటే అంటే మీరు ఏ వెబ్సైట్ తీసుకున్నా ఏం తీసుకున్నా కానీ ఫస్ట్ ఏంటంటే మనం ఒక పేజ్ ఓపెన్ చేయాలి. ఆ పేజ్ ఓపెన్ చేసినప్పుడు సోర్స్ కోడ్ ఓపెన్ చేసేసుకొని దాంట్లో ఎడిట్ ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయని చూసుకోవాలి ప్రాపర్గా. ఓకేనా? ఓపెనింగ్ క్లోజింగ్ రెండు కౌంట్ చేయకండి, ఓన్లీ ఓపెనింగ్ కౌంట్ చేయండి. యా. సో ఇక్కడ మనకి ఒకటి ఉంది హెచ్1 ట్యాగ్. ఓకేనా? దిస్ ఈస్ ఫైన్. కానీ ఇక్కడ వీళ్ళు డిఫరెంట్గా ఇచ్చారు. ఈ బీఆర్ అని ఒకటి ఇచ్చారు. సో అది ఇది సెకండరీ. బట్ మనం ఏంటంటే చూసుకోవాలి ఈ హెచ్1 ట్యాగ్లో కీవర్డ్ ఉందా లేదా. ఓకేనా? ఫస్ట్ ప్రైమరీగా మన టాస్క్ ఏంటంటే హెచ్1 ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలి ఒక పేజీకి. ఇండివిజువల్ పేజెస్కి మనం ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. ఇప్పుడు ఈ పేజ్ ఉందనుకోండి, హోమ్ పేజ్కి వెళ్దాం ఫస్ట్ నుండి. హోమ్ పేజ్కి వెళ్ళినప్పుడు హెచ్1 ట్యాగ్ చూడండి ఎన్ని ఉన్నాయి. ఓపెనింగ్ క్లోజింగ్, ఓపెనింగ్ క్లోజ్. సో టూ ఉన్నాయి దీంట్లో. యాక్చువల్లీ ఉండాల్సిన ఎంత, హెచ్1 ట్యాగ్స్ ఉండాల్సిన ఎంత, ఒక పేజ్కి హెచ్1 ట్యాగ్స్ ఎన్ని ఉండాలనేది మనం ఒకసారి రీసెర్చ్ చేద్దాం. యాక్చువల్లీ నా నాలెడ్జ్ ప్రకారం అయితే వన్ ఉండాలి. చూడండి, హెచ్1 ట్యాగ్ ఆర్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఆర్ HTML మార్కప్ దట్ ఇండికేట్ ద లార్జెస్ట్ టైటిల్ ఆన్ ద డాక్యుమెంట్. ఓకే, అంతే కదండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఈఓ బికాస్ దే హెల్ప్ యూ సెర్చ్ ఇంజన్స్ అండర్స్టాండ్ యువర్ టాపిక్ ఫోకస్ ఆన్ ద పేజ్. అంతే కదండి. ఇప్పుడు పేజ్కి ఒకటి ఉండాలి. సో దీంట్లో బేసిక్గా మనకి ఎన్ని ఉన్నాయి చూసుకోవాలి. ఇక్కడ టూ ఉన్నాయి, మనకు హోమ్ పేజ్లో టూ ఉన్నాయి. సో ఈ కౌంట్ మనం రాసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పేజ్ మీరు ఆల్రెడీ చేస్తున్నారు కదండి. సో హెచ్1 ట్యాగ్స్ అని పెట్టేసుకొని రిపోర్ట్లో టూ ఉన్నాయి. ఇక్కడ హోమ్ పేజ్లో ఉన్నాయి. ఇది ఏ పేజ్లో ఉన్నాం, చాలా వేరే పేజ్లో ఉన్నట్టు. హోమ్ పేజ్ మీరు క్రియేట్ చేయనట్టున్నారు కదా. హోమ్ పేజ్ అనుకోండి. హోమ్ పేజ్లో మీరు అన్నట్టు ఈ స్ట్రక్చర్ అంతా పెట్టారు. ఇవన్నీ మీరు సెట్ చేసుకోండి మళ్ళీ.
ఈ కీవర్డ్స్ కూడా మీరు సెటప్ చేసేసుకోండి. ఈ H1 ట్యాగ్ తీసేసుకుంటే దీంట్లో మనకి 2 ఉన్నాయి. యాక్చువల్ ఉండాల్సింది ఎంత? 1 ఉండాలి. ఓకే. సో మీరేం చేయాలంటే దీన్ని 1 చేయాలి దీన్ని. సో ఎక్కడ మీరు H1 ట్యాగ్ పెట్టుకుంటారో చూసేసుకోండి. ఇప్పుడు ఇది ఉందండి. ఇక్కడ మీరు H1 ట్యాగ్ పెట్టుకుంటారా? లేకపోతే ఈ హెడ్డింగ్‌లో H1 ట్యాగ్ పెట్టుకుంటారా? బట్ ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కంపల్సరీ దానికి డిస్క్రిప్షన్ ఉండాలి. H1 ట్యాగ్ అని పెట్టినామంటే దానికి కంపల్సరీ డిస్క్రిప్షన్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇది H1 ట్యాగ్ పెట్టామనుకోండి, దీని డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంది? ఇప్పుడు గ్రో యువర్ బిజినెస్ ఆన్లైన్ విత్ అవర్ ఇన్నోవేటివ్ సంథింగ్ ఇట్లా ఉంది కదా, దీనికి H1 ట్యాగ్ పెట్టినా కానీ దానికి డిస్క్రిప్షన్ లేదు. సో ఇప్పుడు అక్కడ దీనికి H1 ట్యాగ్ పెట్టామనుకోండి, దీనికి డిస్క్రిప్షన్ ఉంది. సో ఇది స్నిపెట్లో ఇది డిస్ప్లే అయ్యడానికి స్కోప్ ఉంది. ఓకేనా. సో ఎప్పుడైనా కానీ చాలా వెబ్సైట్స్కి ఏంటంటే స్లైడర్ పెడతారు. స్లైడర్కి ఉన్న హెడ్డింగ్స్ H1 ట్యాగ్స్ పెడతారు. బట్ అలా మనం అలా పెట్టకుండా, అది ఇక్కడ మనం చేసే మిస్టేక్ అది ఒకటే ఉంటుంది. సో మనం ఏం చేయాలి, ఇంటర్నల్ పేజెస్లో మనము స్టార్ట్ చేసినప్పుడు, ఎస్సీఓ స్టార్ట్ చేసినప్పుడు హెడర్ ట్యాగ్ అనేది ఇది ఇవ్వకూడదు. ఓకేనా. ఇక్కడ ఉన్నది H1 ట్యాగ్ ఇవ్వాలి. యాక్చువల్లీ ఇది ఇంకోటి ఏంటంటే H1 ట్యాగ్ H2 ట్యాగ్ అనేది మనం ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది, సైజ్ బట్టి ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, హెడ్డింగ్ ట్యాగ్ సైజ్ ఉందనుకోండి, ఇప్పుడు ప్రొవెన్ రిజల్ట్స్ అని ఉంది. ఇప్పుడు దీనికి మనం H1 ట్యాగ్ కూడా పెట్టుకోవచ్చు. ఆ, మనం పెట్టుకుంటాం అంతే. సో దీనికి కూడా మనం H1 ట్యాగ్ పెట్టుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ అనుకుంటే H1 ట్యాగ్ మనం నేను పెట్టుకోవచ్చు. లేకుంటే వై చూజ్ అని ఉంది, దీనికి ఇంపార్టెంట్ అనుకుంటే H1 ట్యాగ్ పెట్టచ్చు. కానీ కండిషన్స్ ఏంటి H1 ట్యాగ్ పెట్టుకోవాలంటే, అది కంపల్సరీ కీవర్డ్ అయి ఉండాలి. కంపల్సరీ అందులో కీవర్డ్ ఉండాలి, డిస్క్రిప్షన్ ఉండాలి, కీవర్డ్ ఉండాలి. సో ఇక్కడ మనం H1 ట్యాగ్ అనేది పెట్టుకోవచ్చు. సో H1 ట్యాగ్ పెట్టుకొని ఎగ్జాంపుల్ ఇది సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ చూసుకుంటే, ఆ, సరే పేజ్ తీసుకుందాం. మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ పేజ్ తీసుకుందాం. బేసిక్గా దీంట్లో H1 ట్యాగ్ ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే నేను ఆప్టిమైజ్ చేసిన. సరే ఇక్కడనే చూసుకోవచ్చు కదా, చూసుకోండి. ఇది H1 ట్యాగ్ ఉంది. బేసిక్ ఇది H1 ట్యాగ్ ఉండొద్దు. ఎక్కడ H1 ట్యాగ్ ఉండాలంటే, ఇంకా డిస్క్రిప్షన్ దీనికి ఇంకా మనం రాయలేదు సరిగా, అందుకే ఇది ఇక్కడ H1 ట్యాగ్ ఉండాలి. ఇది కూడా కీవర్డే కదండి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అనేది ఇది కూడా కీవర్డే. సో పెట్టేసుకోవచ్చు మనం దీనికి. సో అది ఒకటి రాంగ్ ఉంది. మనం ఇదంతా సెటప్ చేయాలి, ఎందుకంటే డెవలపర్స్కి ఇలాంటి నాలెడ్జ్ ఉండదు. వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంటుంది అంటే ఓన్లీ వెబ్సైట్ ఎట్లా బిల్డ్ చేయాలి అని ఉంటుంది. ఈ ప్రాపర్గా బ్యాక్ అండ్ కోడ్ సంబంధించిన పంపించాలి. ఎస్ ఎస్, అంతే అండి, అంతే. ఓకే. సో ఇక్కడ మనం అంతే. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఇమేజ్ వద్దనుకుంటే ఇమేజ్ తీసేయచ్చు. ఇమేజ్కి ఇంకా కొన్ని కొన్ని ట్యాగ్స్ ఉంటాయి, అవన్నీ మనం యాడ్ చేసేసుకోవచ్చు. దట్ ఈస్ సెకండరీ. సో ఫస్ట్ మన టాస్క్ ఏంటంటే, ఏ పేజ్కి ఎన్ని H1 ట్యాగ్స్ ఉన్నాయి, ఎన్ని H2 ట్యాగ్స్ ఉన్నాయి, ఎన్ని H3 ట్యాగ్స్ ఉన్నాయి, H4 ట్యాగ్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం కౌంట్ చేయాలి. కౌంట్ చేయడంతో పాటు, ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 ఉన్నాయి అనుకోండి, 2 ఉంటే రెడ్ కలర్లో పెట్టండి. మనకి ఎన్ని ఉండాలి బేసిక్గా? 1 ఉండాలి. ఓకే. సో ఇట్లా మనకి ఏం లేదండి, హెడర్ ట్యాగ్స్ నథింగ్ బట్ హెడ్డింగ్స్ అంటే, ఇక్కడ టాప్ స్టార్టింగ్లో మెయిన్ హెడ్డింగ్ అనుకోండి, దాన్ని H1 ట్యాగ్ అంటాం. దానికన్నా కొద్దిగా సెకండ్ సబ్ హెడ్డింగ్స్ అనుకోండి H2 ట్యాగ్స్ అంటాం. దానికంటే ఇంకా చిన్న హెడ్డింగ్స్ ఉన్నాయి అనుకోండి H3 H4 అట్లా మనం కౌంట్ చేసుకుంటూ వెళ్తాం. సో దీనికి ఏంటంటే హెడర్ ట్యాగ్స్కి మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఈ వెబ్సైట్ చూసుకోండి, మనకు చాలా బాగుంటుంది. యోస్ట్ అని ఒకటి చాలా బాగుంటుంది. ఎంత క్లియర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక మీరు వేరే బుక్ చదవాల్సిన అవసరం లేదు. ఈ బుక్ వేరే బుక్ చదవాల్సిన అవసరం లేదు. నేను అది రెగ్యులర్గా ఫాలో అవుతుంది.
మీరు ఈ యోస్ట్ వెబ్సైట్ ఒకసారి చూసుకోండి. దీంట్లో మంచిగా కోడ్ కంప్లీట్గా అన్ని సబ్జెక్ట్ ఉంటాయి. దీంట్లో ఎగ్జామ్ కూడా ఉంటుందండి. రాయొచ్చు మీరు ప్రెసివ్ బేసిక్స్ ఉన్నాయి. ఇది అడ్వాన్స్ లెవెల్ని. ఓకే. ఓకే. ఎస్. ఓకే. సో ఇక్కడ మీరు ఈ వెబ్సైట్ ఒకసారి చూడండి. దీన్ని మీరు న్యూస్ లెటర్స్ కూడా అప్డేట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. వన్ సెకండ్. ఓకే. సో ఇది మీరు ఒకసారి చూడండి. H1 ట్యాక్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉండాలి ఏంటనేది చూస్తే బెటర్. ఇక్కడ యూస్లో అయితే చాలా బాగుంటుంది సబ్జెక్ట్ మీకు. ఎన్ని ట్యాక్స్ గురించి చూద్దాం. నేను ఒక వీడియో తీయాలి వీటి గురించి. బేసిక్గా తీద్దాం అనుకుంటున్నా, టైం ఉండట్లేదు. నేను వాళ్ళ గురించి కాదండి. నాకు బేసిక్ ఏంటంటే నాకు వ్యూస్ అవసరం లేదు. నాకు ఆల్రెడీ చాలా లీడ్స్ వస్తూనే ఉంటాయి. నా స్టూడెంట్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు కాదు కదండి. యూట్యూబ్ అనేది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అవును, చూస్తున్నాము. బట్ ఏంటంటే అంత టైం ఉండాలి కదండి. ఇప్పుడు మాకు ఏజెన్సీ ప్లస్ ఇది రెండు మేనేజ్ చేయాలంటే ఓన్లీ దీని మీద కూర్చుంటే మీరు అన్నట్టు వీడియోస్ తీసుకుంటూ ఉండొచ్చు. ఏదో ఒక వీడియో తీసుకుంటూ ఉండొచ్చు. బట్ ఇక ఇది మాకు యాక్చువల్లీ ఏంటంటే ఆప్షనల్ అన్నట్టు. ఇది బేసిక్గా మేము స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలని తప్ప మాకు ఇది మ్యాండేటరీ కాదు. బేసిక్గా మా ఏజెన్సీ ఫోకస్ అంతా దీని మీదనే ఉంటుంది. సో అట్లా. సో ఫ్యూచర్లో మేబీ దీని మీద ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే నెక్స్ట్ మార్కెట్ అంతా ఇదే ఉంది. సో ఇండివిజువల్ ఒక్కొక్కరు యాప్ చెప్తారు. వాళ్ళ మరి ప్రీమియం ఉంటుంది. కంప్లీట్గా ఓపెన్ చేస్తే ప్రీమియం కనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే ప్రమోటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే వాళ్ళ యాప్ను ప్రమోట్ చేస్తారు అంతే. ఏంటండి, అన్ని స్పాన్సర్డ్ ఉంటాయి. కానీ చాలా బాగుంటాయి ఆ యాప్స్ అయితే. మేము యూజ్ చేస్తున్నాం, అంటే యూజ్ చేస్తాం మేము బెటర్గా. మాకు ఇప్పుడు వర్క్ మాకు కొద్దిగా సార్ట్ అవుట్ అవుతుంది అనుకుంటే కొన్ని కొన్ని టూల్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు మేము ఒకటి యూజ్ చేస్తాం. ఇది చాలా యూజ్ అవుతుంది. ఆ, ఇలాంటివి ఇంకోటి మేము ఇప్పుడు ఇవి ఉన్నాయి అనుకోండి. లోగో మేము 10 మినిట్స్లో లోగో చేసి ఇచ్చేస్తాం. 10 మినిట్స్ అంతే. ఇంకా ఎక్కువ టైం కూడా పట్టదు దీంట్లో. క్యాన్వా కంటే చాలా అడ్వాన్స్. అన్ని పిహెచ్డి ఫైల్స్ కూడా దొరుకుతాయి దీంట్లో. సో ఇట్లాంటి టూల్స్ బెటర్ అండి, చాలా బెటర్ ఉంటాయి. ఏ టూల్స్ అనేది కంప్లీట్గా బెటర్ ఉంటాయి. బట్ ఎక్కడంటే మనకు రిక్వైర్మెంట్ ఉండాలి, స్కోప్ ఉంటే మనం తీసుకోవచ్చు. చాలా మంచి టూల్స్ కొన్ని మీకు పంపించాను చూసారా, టెస్ట్ ఏఐ అని చెప్పి.
ఏఐ అని చెప్పి అవన్నీ చాలా బాగుంటాయి టూల్స్ అవి. నేను యూజ్ చేశాను కదా ఆల్రెడీ. ఇప్పుడు నేను మీకు జేఎంబీ ర్యాడర్ కూడా తీసుకొని ఎందుకు ఇచ్చానంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి అది. మనం ఎక్కువ రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు కాంపిటీటర్స్. సో అట్లా. సో అవి మీరు చూడండి. ప్రైజింగ్ అంటే ప్రైజింగ్ కూడా మైండ్లో పెట్టుకోవచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు క్లయింట్ అనేది కూడా వాళ్ళు మనకు మంచి క్లయింట్ దొరికారనుకోండి, ప్రైస్ తీసుకొని మనం చేసుకోవచ్చు దాంట్లో. అట్లా. సో ఇంకొకటి ఈ టాపిక్స్ H1 ట్యాక్స్ మనం మాట్లాడేది. హెడెడ్ ట్యాక్స్ లిమిటేషన్స్ అన్ని మనకు చూసుకోండి ఒకసారి మీరు. దాన్ని బట్టి చేసుకోవచ్చు మీరు. ఓకేనా. హబ్స్పాట్ బ్లాగ్ ఇది కూడా చాలా బాగుంటుందండి బ్లాగ్. మంచి మంచిగా ఉంటాయండి బ్లాగ్స్ అని. ఇవి దీనిలో లిమిటేషన్స్ ఉంటాయి, ఎంత ఉండాలి ఏందనేది. ఒకసారి చూడండి మీరు. మీకు లింక్ కూడా షేర్ చేస్తాను. ఎందుకంటే ఇది దీంట్లో ఏముండదు మేడం, మనం మనం చెప్పాల్సింది ఏముండదు. బేసిక్ ఏంటంటే మనం ఇంప్లిమెంట్ చేయడమే, ఎగ్జిక్యూట్ చేయడమే దీంట్లో ఉండదు, వేరే ఏముండదు. ఓకే. సో ఇది H1 ట్యాక్స్ గురించి అయితే అయిపోయింది. సో మీరు అన్ని పేజెస్కి H1 H2 H3 ఏందనేది చేసి వాటికి ఒకసారి మీరు హెడ్డింగ్స్ ఏందనేది పెట్టేసేయండి. ఇంకొకటి మీకు ఇది బ్లాగ్స్ గురించి మీరు మాట్లాడారు కదా, మీరు మీకు ఒక షీట్ కూడా పంపించండి సార్ బ్లాగ్స్ గురించి. బ్లాగ్స్ ఎట్లా రెడీ చేయాలి, టైటిల్స్ ఏంటనేది జెమినీది ఒకటి దొరికింది నాకు, ప్రాంప్ట్స్ గురించి. సో కాంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలి ఏందనేది కూడా మీరు అడిగారు కదా. ఇప్పుడు ఈ టాపిక్కి మేము బ్లాగ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇప్పుడు ఎస్ఈఓ టాపిక్ బ్లాగ్స్ ఎలా క్రియేట్ చేయాలని అడిగారు కదా. సో చెక్ చేద్దాం. ఎస్ ఎస్. యా ఓకే ఓకే, నో ప్రాబ్లం అండి. అయ్యో, డౌట్ చెప్తే ప్రాబ్లం ఏం లేదు. డౌట్ అడగాలి మీరు, ఎందుకంటే నాకు తెలుస్తుంది ఇక్కడ ఏం స్టేటస్ ఉందని నాకు తెలుస్తుంది. నేను షార్ట్ కట్లో చెప్తున్నాను. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ జెమినీలో ఈ టాపిక్ మీద మనకు బ్లాగ్స్ అనుకోవాలంటే ఐడియాస్ ఓన్లీ టైటిల్స్ అంతే. ఇది టైటిల్స్ అండ్ కాంటెంట్ గురించి ఇచ్చినట్టున్నారు. సో కంప్లీట్గా వీళ్ళు బ్లాగే ఇచ్చారు. 3 SEO బ్లాగ్ పోస్ట్ ఐడియాస్ ఇది. ఒకవేళ ఇదే టాపిక్ మీద మనకు కావాలనుకుంటే ఇది టాపిక్ అండి. టాపిక్ మీద మనకు కావాలనుకుంటే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా SEO రిలేటెడ్గా. ఇది టైటిల్ ఉంది. ఓకే ఓకే, మ్యూట్లో పెట్టేస్తాను. అదేవిధంగా మినిమం వేజ్ కోడ్ ఇక్కడ ఉన్నారు జగన్ ప్రసాద్ గారు. మినిమం వేజ్ కోడ్ సిస్టమ్ కూడా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది సింగరేణి స్కీమ్ లో కాకా వెంకటస్వామి గారు అని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నారు. కానీ ఈ రోజు కాంట్రాక్ట్ వర్కర్లకి గత 10 సంవత్సరాలు ఈ మినిమం వేజ్ కోడ్ ద్వారా
అని చెప్పి కాంట్రాక్ట్ వర్కర్లకి వేజ్ ఇంక్రిమెంట్స్ కూడా చేయలేదు. ఇంకా దారుణమైన పరిస్థితి అంటే గత 10 సంవత్సరాలు వాళ్ళు వేజ్ కూడా పెంచలేదంటే మీరందరూ ఆలోచించాలి. ఇవన్నీ చెప్తూ లాస్ట్ పాయింట్ విచ్ ఇస్ ఇంపార్టెంట్, స్థలం ప్లస్ ఇల్లు, సొంతింటి కళ. దీని మీద కూడా చాలా చర్చలు జరిగినాయి. గత 10 సంవత్సరాలు చాలా మంది అబద్ధాలు ఆడి మోసాలు చేశారు. దాని మీద కూడా ఖచ్చితంగా పోరాడి నేను కృషి చేసి మన కార్మికులకు న్యాయం చేస్తానని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ సభాముఖంగా మాటిస్తున్నాను. ఇదంతా చెప్తూ మీరందరూ మీ ఇంట్లో ముచ్చట పెట్టడం చాలా అవసరము. దోచుకోవడానికి వచ్చిన నాయకులను గుర్తించండి, ప్రజలకు సేవ చేసే నాయకులను గుర్తించండి. గత 10 సంవత్సరాలు లంచాలు తీసుకొని మరి ఉద్యోగాలు అమ్ముకున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు. 20,000 నెలకి 20,000 జీతానికి 2 లక్షలు తీసుకున్న లంచాలు కూడా ఉన్నాయి. 6 లక్షలు అని చెప్తున్నారు ఇక్కడ. 12-15 లక్షలు వాళ్ళ జోబులు నింపడానికి. Yes. సో ఇక్కడ ఒకసారి మీరు ఇది చూడండి. దీంట్లో మనము ఎలా జనరేట్ చేయొచ్చిందని చూడండి. సో చాలా బాగుంది ఇది. యాక్చువల్లీ ఇంప్లిమెంట్ చేయలేదు నేను. సో ఒకసారి చూడండి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనకి బ్లాగ్స్ ఎట్లా రాయడం. సారీ మ్యూట్ చేయలేదు. నో ప్రాబ్లం. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ థింగ్స్ చూడండి. కాంటెంట్ క్రియేషన్ సంబంధించింది దీంట్లో కూడా ఉంది. బ్లాగ్ క్రియేషన్ ప్లస్ మీకు ఇచ్చిన ఒక లింక్ కూడా ఉంటుంది కదండి. ఎస్సీఓ సంబంధించిన దాంట్లో క్లాస్ రూమ్ ట్రైనింగ్ దాంట్లో కూడా లింక్స్ ఉంటాయి. బ్లాగ్స్ ఎట్లా టాపిక్స్ ఎట్లా జనరేట్ చేయాలి, టాపిక్ జనరేట్ చేయడం అంటే బ్లాగ్ టాపిక్స్ ఎలా జనరేట్ చేయడం, ఇది అది రెండు మీరు యూజ్ చేసుకొని చేయొచ్చు. అంటే ఇన్పుట్స్ నాకు ఏంటంటే బ్లాగ్స్ కావాలి. ఓకే. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎస్సీఓ ఈ బ్లాగ్ టాపిక్స్ ఇవి. సో ఇక్కడ టాపిక్స్ మనకి చాట్ జీపీటీలో టాపిక్స్ ఈజీగా వస్తాయి. అంటే ఈ ప్రాంప్ట్తోనే మీరు జెమినీలో ఏంటంటే ఈ టాపిక్తో కాంటెంట్ రెడీ చేసుకోవచ్చు. ఇది 500 వర్డ్స్తో ఆర్టికల్ అన్నారు కదా. సో ఆర్టికల్ అన్న దగ్గర ఇది టాపిక్ దగ్గర మన టైటిల్ పెట్టేసుకొని
ఇట్లా వస్తుంది. ఓకే. సో ఇలా మీరు ఎస్ఈఓ మీద కొన్ని టాపిక్స్ ఇవ్వండి. ఇంకొకటి నిన్న మీరు ఇచ్చిన వాటిలో కొన్నిటికి యాక్సెస్ లేదండి. యాక్సెస్ లేదు. పంపించాను, టీంకి పంపించినప్పుడు షేర్ చేసినప్పుడు వాటిలో యాక్సెస్ లేదు అన్నారు. ఒకసారి చూడండి, మీకు యాక్సెస్ లేదు. వీటిలో కొన్నిటికి యాక్సెస్ రాలేదు టీం వాళ్ళకి, వాళ్ళు అందుకే అప్డేట్ చేయలేదు. ఒకసారి చూడండి, అదొకటి పెండింగ్ ఉంది. సో ఇది H1 ట్యాక్స్ అయితే అంతే కదండి, మీకు అర్థమైంది కదా. ఒకసారి దీంట్లో మీకు ఇచ్చిన బ్లాగ్ ఒకసారి చూడండి, దీంట్లో కంప్లీట్గా వాటి గురించి డిస్క్రిప్షన్స్ ఉంటాయి. సో ఎన్ని యూజ్ చేయాలి అనేది కూడా ఉంటుంది. సో ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్పేస్తాను. ఓకేనా, మీకు అది ఇంప్లిమెంట్ చేస్తేనే డౌట్స్ వస్తాయి, ఇంప్లిమెంట్ చేయనప్పుడు డౌట్స్ రావు. సో దాని గురించి మనం అందుకే తక్కువ చెప్తున్నాం. ఓకే. ఇంకోటి ఏంటంటే దీంట్లో H1 ట్యాక్స్ కాకుండా కొన్ని బ్రెడ్ క్రమ్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. సో బ్రెడ్ క్రమ్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు నార్మల్గా మన వెబ్సైట్లో మీరు ఒక యూఆర్ఎల్ పాత్ ఉంటుంది కదండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది హోమ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్స్ అని చెప్పి ఇది ఉంది కదా, ఈ టాపిక్ని మనం బ్రెడ్ క్రమ్స్ అంటాం. అంటే ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే బేసిక్గా మన పాత్ అనేది తెలియాలండి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఏంటనేది తెలియాలి. ఇప్పుడు సపోజ్ డైరెక్ట్ మనం ఒక పేజ్లో ల్యాండ్ అయినాం అనుకోండి, ఏదైనా కీవర్డ్తో ఎస్ఈఓ సర్వీసెస్ నియర్ మీ అని ఒక కీవర్డ్తో సెర్చ్ చేసినప్పుడు మనకి ఉమ్, అవును, యాడ్ చేయొచ్చు, అంతే. ఎస్ చేసుకోవచ్చు. అలా ఒక వెబ్సైట్ కూడా ఉంది మనకి, అది చూపిస్తానండి. బేసిక్గా తెలుగు బ్లాగ్, దాన్ని బ్లాగ్స్ అంటాం. ఇప్పుడు వెబ్సైట్ అంటే స్టాటిక్ పేజెస్ అనుకోండి, ఇది వెబ్సైట్, ఇది బ్లాగ్. మీకు ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా, ఇది బ్లాగ్. సో ఇది బ్లాగ్ అండి, ఇది మనకి. ఓకే. సో మీరు అన్నట్టు ఇవన్నీ బ్లాగ్ సంబంధించింది. ఒక్క పేజ్కి ఒక బ్లాగ్ కాదండి, చాలా బ్లాగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మెయిన్ ఆబ్జెక్టివ్ తెలుసుకోవాలి. బ్లాగ్స్ ఎందుకు యాడ్ చేస్తున్నామో తెలుసుకుంటే ఎక్కడైనా స్కోప్ ఉంటుంది మనకి యాడ్ చేసుకోనికి. ఇప్పుడు నేను ఇక్కడ స్కోప్ ఎందుకు ఉంది, ఎందుకు ఇక్కడ యాడ్ చేయమంటున్నాను అని చెప్పి అంటున్నా అంటే, నార్మల్గా బ్లాగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రెగ్యులర్గా బ్లాగ్స్ ఉంటాయి, ఇవన్నీ బ్లాగ్స్ రాసిన బ్లాగ్స్ ఉన్నాయి, చాలా బ్లాగ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 7 పేజెస్లో ఈచ్, ఒక్కొక్క పేజ్లో 7 to 8 ఉన్నాయి టాపిక్స్. ఇమేజెస్ అన్ని సేమ్ ఉంటున్నాయి, అవన్నీ చేంజ్ చేయాలి, వర్క్ టైం లేక. ఇవన్నీ బ్లాగ్స్ అండి ఇవన్నీ. ఓకే. సో మనం బ్లాగ్స్ అనేది పెట్టుకోవచ్చు. మనం ఎలా అంటే అలా అండి, ఇప్పుడు మీకు ఇలా స్కోప్ ఉంది, ఇలా చేద్దాం అనుకుంటున్నారు అనుకుంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ పేజ్ మొత్తం కలిస్తే 5 కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేస్తాం కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఈఓ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని ఒక బ్లాగ్లో కూడా ఒక బ్లాగ్ కాంటెంట్లో 500 వర్డ్స్లో మనం 5 కీవర్డ్స్ కూడా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దానికి టైటిల్ ఉంటుంది, దానికి డిస్క్రిప్షన్ ఉంటుంది, దానికి మెటా కీవర్డ్స్ ఉంటాయి, దాంట్లోనే కాంటెంట్లో కూడా మనం కీవర్డ్స్ అప్డేట్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం బ్రెడ్ కమ్స్ అనే టాపిక్ మనం యూజ్ చేస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే ఈ బ్రెడ్ కమ్స్తో ఇప్పుడు మీకు అర్థమవుతుందా మేడం, ఇప్పుడు ఈ యూఆర్ఎల్తో ఇక్కడ దీంతో మనం ఏ పేజ్లో ఉన్నామని అర్థమవుతుందా మీకు? అంటే బేసిక్ ఐడియా అయితే వస్తుంది కదా. ఇప్పుడు హోమ్ పేజ్ నుండి నేను సర్వీసెస్కి వచ్చిన, సర్వీసెస్ నుండి ఈ పేజ్కి నేను వచ్చిన అని చెప్పి మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. కానీ రాంగ్ ఇచ్చాను ఇక్కడ, సర్వీసెస్ నుండి డిజిటల్ మార్కెటింగ్ నుండి ఇక్కడికి వచ్చినామన్నా రాంగ్ ఉంది. సో ఇదైతే ఇలా మనం తెలుసుకోవచ్చు. బట్ దీనివల్ల మనం బెనిఫిట్ ఏంటి, ఓన్లీ మనకు యూజర్ ఇంటర్ఫేస్ అయినా, ఓన్లీ బ్రెడ్ క్రమ్స్తో ఈ టాపిక్తో మనం ఓన్లీ యూజర్కి మనం ఎక్కడ ఉన్నాం ఏంటని తెలుస్తుందా, అంత ఇంకేమైనా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయంటే ఎస్ఈఓ సైడ్ నుండి మనం ఆలోచిస్తే మాత్రం ఇక్కడ మనకి ఒక కీవర్డ్ పెట్టుకోనికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ యూఆర్ఎల్ సేమ్ ఉంది, సేమ్ అదే మనము H1 ట్యాగ్లో పెట్టాము, సేమ్ అదే బ్రెడ్ కమ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. కీవర్డ్ చూసారా, ఇక్కడ కీవర్డ్ ఉంది చూసారా. సో ఇక్కడ స్కోప్ ఉంటుంది మనకి. బేసిక్గా మనకు ఎస్ఈఓ ఫ్రెండ్లీగా ఉంటుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక యూజర్ వచ్చినప్పుడు కూడా తనకు అర్థమైపోతుంది ఇక్కడ ఉన్నది ఏంటనేది. సపోజ్ ఇక్కడ నుండి నేను బ్యాక్ వెళ్దాం అనుకుంటున్నాను, బ్యాక్ వెళ్ళిపోవచ్చు ఇక్కడికి. సో బ్యాక్ వెళ్ళిపోవచ్చు అనమాట. అట్లా అంటే ఇప్పుడు సపోజ్ దీంట్లో అంటే తక్కువ పేజెస్ ఉన్నాయండి. ఇప్పుడు అమెజాన్ దాంట్లో చూసుకోండి, ఇప్పుడు అమెజాన్లో ఒక వెబ్సైట్లో మీకు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోండి, మైక్, ఈ ప్రోడక్ట్ నేను పర్చేజ్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఈ ప్రోడక్ట్ అనేది ఎక్కడ ఉన్నది ఏంటనేది ఇప్పుడు ఎలా తెలుస్తుంది మీకు? యూఆర్ఎల్ నుండి తెలుస్తుందా? యూఆర్ఎల్లో ఇప్పుడు ఎట్లా మనం చూడలేము, చాలా పెద్ద యూఆర్ఎల్ ఉంది. సో అక్కడే కాకుండా మీరు బ్రెడ్ క్రమ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి,
దీనివల్ల మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మీరు ఎక్కడ ఉన్నారు ఏంటనేది. అర్థమవుతుంది? క్లియర్ అండి? సో ఇలా మీకు దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది. ఒకటి నావిగేషన్కి, ఇంకొకటి ఏంటంటే ఎస్ఈఓకి మనకి కీవర్డ్ ఆప్టిమైజ్ చేసుకోనికి అట్లా ఒక కీవర్డ్ పెట్టుకోనికి అనేది స్కోప్ ఉంటుంది. ఓకేనా? క్లియర్ అండి? దీనివల్ల ఏంటంటే కీవర్డ్ స్టఫింగ్ మనం అవాయిడ్ చేయవచ్చు, అక్కడ నుండి తప్పించుకోవచ్చు కీవర్డ్ స్టఫింగ్ నుండి. చూడండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మన కీవర్డ్ స్టఫింగ్ ఏమైనా వస్తుంది? రాదు. H1 ట్యాగ్స్లో రాదు, యూఆర్ఎల్లో రాదు, ఇంకా వీటన్నిటిలో మనకి ఏం ప్రాబ్లం ఉండదు అన్నట్టు H1 ట్యాగ్ అనేది. ఓకేనా? చలో. సో ఇది బ్రెడ్ కమ్స్ గురించి అంతే అండి. నార్మల్గా బ్రెడ్ కమ్స్ అనేది 4-5 టైప్స్ ఉంటాయి. అంటే నార్మల్గా ఇప్పుడు స్టాటిక్ వెబ్సైట్కి ఒక ఒక బ్రెడ్ కమ్స్ ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు ఈ కామర్స్ వెబ్సైట్కి ఒక బ్రెడ్ కమ్ ఉంటాయి. అంటే టైప్స్ అన్నట్టు అంతే. టైప్స్ అంటే ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తాము, ఈ బ్రెడ్ కమ్ని ఏమని, మనకు అది అనవసరం అది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎస్ఈఓ స్టాటిక్ పేజెస్కి నేర్చుకుంటున్నాం ఇనిషియల్గా, కాబట్టి మనం ఏదైనా పెద్ద ఏజెన్సీకి వెళ్ళినప్పుడు ఈ కామర్స్ వెబ్సైట్ ఇచ్చినప్పుడు దాని గురించి మనం ఆ టెర్మినాలజీ నేర్చుకోవచ్చు, దానివల్ల అక్కడ బెనిఫిట్ నేర్చుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఫర్ ట్రైనింగ్ దిస్ ఈజ్ ఎనఫ్, మోర్ ఎనఫ్. ఓకే, స్టాటిక్ వెబ్సైట్స్కి అయితే ఇది ఎనఫ్ అండి. ఓకే, సో తర్వాత ఇంకో టాపిక్ ఏంటంటే ఇమేజ్ ట్యాగ్స్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మీరు స్టార్టింగ్ మనము ఎస్ఎంఓలు నేర్చుకునేటప్పుడు ఒక టాపిక్ నేర్చుకున్నాం, ఎస్ఈఓ సర్వీసెస్, లేకపోతే ఏదో ఒక టాపిక్ మనం చేసినప్పుడు ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు ఇమేజెస్ మనం సెర్చ్ చేసినప్పుడు మన కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ సంబంధించిన, ఇప్పుడు ఇది వెబ్సైట్ అండి, వెబ్సైట్లో ఇమేజ్ ఇది వెబ్సైట్లో ఇమేజ్, ఇది వెబ్సైట్లో ఇమేజ్, ఇది కూడా వెబ్సైట్లో ఇమేజ్, మన వెబ్సైట్ ఇమేజెస్ కూడా ఆప్టిమైజ్ అవ్వాలి, అంతే కదండి. ఇప్పుడు సో ఇది ఉందనుకోండి, ఇది ఏజెన్సీ ఉంది, ఇదేంటి కంప్లీట్గా మనకి ఇది స్నిపెట్, ఇది టైటిల్ ట్యాగ్ ఇది. సో ఇది ఓపెన్ చేస్తే ఏమవుతుంది, డైరెక్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీనివల్ల కూడా మనకు ట్రాఫిక్ వస్తుంది, అంటే మన వెబ్సైట్లో ఉన్న ఇమేజెస్కి కూడా మనము ట్రాఫిక్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది చూడండి, డైరెక్ట్ ఇప్పుడు వీళ్ళు వెబ్సైట్కి వచ్చేసినాం, వెబ్సైట్లో ఆప్టిమైజ్ అయింది. దేని త్రూ వచ్చినాం మనము, ఈ వెబ్సైట్కి ఇమేజ్ ద్వారా వచ్చినాం. సో మన వెబ్సైట్స్కి ఏమన్నా మరి ఇమేజ్ ట్యాగ్స్ ఉన్నాయా లేదా మనం చూసుకోవాలి కదా. ఇప్పుడు మౌస్ ఓవర్ చేసినప్పుడు మనకి ఇమేజ్ ట్యాగ్స్ ఉన్నాయా లేదా తెలిసిపోతాయి. ఇప్పుడు ఇమేజ్ ఉందనుకోండి, దీని మీద మనం మౌస్ ఓవర్ చేసినప్పుడు చూడండి బెస్ట్ ఎస్ఈఓ సర్వీసెస్ హైదరాబాద్ అని వచ్చింది ఆ వీడియో. ఇది ఇమేజ్ స్లైడర్ ఇమేజ్కి రాలేదు, వాళ్ళు పెట్టలేదు అనుకుంటా. చూడండి ఇక్కడ బెస్ట్ ఎస్ఈఓ సర్వీసెస్ 2 అని వచ్చింది, ఇది 1 అని పెట్టారు, ఇది 3 అని పెట్టుంటున్నారు. వెరీ గుడ్, 4 అని పెట్టండి. ఎస్, అట్లా డిఫరెంట్ పెట్టుకోవచ్చు. బేసిక్గా వీళ్ళు 3-4 అట్లా పెట్టారు, అట్లా పెట్టకుండా మనం పెట్టుకోవచ్చు. సో ఏ వెబ్సైట్లో అయినా కానీ ప్రతి ఇమేజ్కి మనము ఇమేజ్ ట్యాగ్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉందనుకోండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ 2 ఉన్నాయి, 2కి యాడ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమేజెస్కి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఉన్న ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రతిది లాస్ట్కి ఇక్కడ వాట్సాప్ దానికి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ లోగో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, ఏ ఎలిమెంట్ అన్నా ఆ ఎలిమెంట్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉంది, దీనికి యాడ్ చేసుకోవచ్చు, వీటికి ప్రతి దానికి ఈ కాల్ బటన్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఒక ఎలిమెంట్ ఇమేజ్ సంబంధించింది ఉంది అనుకుంటే దానికి ఇక్కడ ఉంది, దీనికి యాడ్ చేసుకోవచ్చు. సో అట్లా, బట్ కండిషన్ ఏంటంటే కంపల్సరీ కీవర్డ్ అయి ఉండాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇక్కడ అన్ని కీవర్డ్సే పెట్టారు. అంటే ఏ పేజ్కి సంబంధించిన టాపిక్ ఉంటే, ఇప్పుడు సపోజ్ దీనిలో ఉన్నాం అనుకోండి, సోషల్ మీడియాలో ఉన్నాం అనుకోండి, సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది, దానికి ఏ ట్యాగ్ యాడ్ చేయాలి, సోషల్ మీడియా రిలేటెడ్ మాత్రమే యాడ్ చేయాలి. మీరు దీనికి ఎస్ఈఓ యాడ్ చేయాలి. సారీ. సో ఇదే అండి ఇమేజ్ ట్యాగ్స్. ఏంటంటే మీరు మరి ఇమేజ్ ట్యాగ్స్ ఎలా ఇవ్వచ్చు, మరి మీకు డౌట్ రావచ్చు, నేను డెవలపర్కి ఎలా చెప్పాలని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏం చేయాలంటే ఇమేజ్ ట్యాగ్స్ ఫస్ట్, ఇమేజ్ ట్యాగ్స్ నేర్చుకుందాం. కొద్దిగా ఉంది దాంట్లో. ఇమేజ్ ట్యాగ్స్ కూడా లెంత్ ఉంటుంది మనకి, ఇప్పుడు కీవర్డ్స్ ఎన్ని పెట్టవచ్చు మనకి, ఏంటనే లెంత్ కూడా ఉంటుంది కదా. సో ఆ లెంత్ కూడా మనం నేర్చుకోవాలి, 128 క్యారెక్టర్స్. ఓకే, ఇమేజ్ ట్యాగ్స్ అనేది 128 కంటే మనం ఎక్కువ ఉండొద్దు. సో అది మనం లెంత్లో పెట్టుకుందాం, ఎందుకంటే మీకు తెలియాలి కదా ఎంత లెంత్లో పెట్టుకోవచ్చు ఏందనేది.